హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్ల తాజా సమాచారం, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కీలకం. సో, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వారైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత కొన్ని రోజులుగా సాధారణంగా వచ్చే ఫోన్ కాల్స్‌లలో ఎక్కువగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ఎదురవుతున్న రకరకాల సాంకేతిక మరియు పరిపాలన పరమైనటువంటి ఇబ్బందుల గురించే ఉంటున్నాయి. సో, ముఖ్యంగా మొన్న మన దృష్టికొచ్చినటువంటి 2 కొత్త కేసులను పరిశీలించిన తర్వాత అసలు ఈ ఫ్యామిలీ పెన్షన్ ప్రక్రియలో సామాన్య ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారు? ఆ పొరపాట్ల వల్ల వారు ఎంతటి మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నారు? అనే విషయాలను తెలియజేయాలని ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ప్రభుత్వం ఒక ఉద్యోగి మరణించిన తర్వాత ఆ కుటుంబానికి కొండంత అండలా నిలవాల్సిన పెన్షన్ కేవలం చిన్న చిన్న పేర్ల తేడా వల్లనో లేదా నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్లనో నెలల తరబడి ఆగిపోవడం వల్ల నిజంగా అత్యంత బాధాకరమైన విషయం ఇది. సో, స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని జెప్పేసి ఆపివేయడము, పెన్షన్ మంజూరు చేయకపోవడం ఇలాంటివి ఫ్యామిలీ పెన్షనర్లకి. సాధారణంగా ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలో ఎదురవుతున్న మొదటి మరియు అతి పెద్ద ఇబ్బంది పేరు అసమానత. అంటే నేమ్ మిస్ మ్యాచ్ అవ్వడము. ఉదాహరణకు ఆహ్, ఉద్యోగి పేరు సర్వీస్ బుక్‌లో నాగేశ్వరరావు అని ఉంటే, కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు తీసుకున్న డెత్ సర్టిఫికేట్‌లో అయితే పేరు నాగేశ్వర్ అను అనో లేదంటే నాగయ్య అనో ఉంటోంది. సో, బహుశా ఇంట్లో పిలుచుకునే పేరుతోనో లేదా మున్సిపాలిటీ రికార్డులో ఉన్న తప్పుల పేరుతో అంటే కొద్దిగా పేరైతే స్పెల్లింగ్ మిస్టేక్‌తో ఆ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట వారు డెత్ సర్టిఫికేట్‌ని. ఇప్పుడు ట్రెజరీ అధికారులు సర్వీస్ బుక్‌లో ఉన్న పేరు ఏదైతే ఉందో, ఆ స్పెల్లింగు డెత్ సర్టిఫికేట్‌లో ఉన్న పేరు స్పెల్లింగ్ ఒకటి కాదని ఫైల్‌ను వెనక్కి పంపిస్తూ ఉన్నారనమాట. ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబం మళ్ళీ ఆఫీస్‌ల చుట్టూ తిరిగి, అలాగే సర్వీస్ బుక్‌లో ఏ పేరు ఉందో ప్రతి ఒక్క అక్షరం పొల్లుపోకుండా అదే పేరుతో సర్టిఫికేట్ తీసుకోవడం అత్యంత ముఖ్యం. సో, ఒకసారి ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చాలి అంటే చాలా కష్టం. ఇక రెండో కేసులో భార్య పేరు విషయంలో సమస్య తలెత్తుతోందనమాట ఇక్కడ. అంటే సర్వీస్ బుక్‌లో ఫ్యామిలీ పంక్చువల్ పంచిక్టర్స్ పేజ్‌లో భార్య పేరొచ్చేసి విజయలక్ష్మి అని రాసి ఉంది అనుకుందాం. కానీ ఆమె యొక్క ఆధార్ కార్డ్‌లో లేదా ఇతర ఒరిజినల్ సర్టిఫికేట్‌లలో విజయమ్మ అని ఉంది. మరో కేసులో ఎం. వెంకటరమణ అని ఒక చోట ఉంటే, ఇంకో చోట ఆహ్, ఎంవి రమణ వెంకట బదులు వి పెట్టి రమణ అని పిలిచి అబ్రివేషన్‌లో ఉంటుంది. ఇలా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న కంప్యూటర్ ఆధారిత వ్యవస్థలు సీఎఫ్ఎంఎస్ లేదా నిధి ఆ డేటాను అంగీకరించటం లేదు. పేరు సరిపోలడం లేదు. నేమ్ మిస్ మ్యాచింగ్ అనే కారణాలతో మెమోలు వెనక్కి వస్తూ ఉన్నాయి. ఇటువంటి పర్టిక్యులర్ కేసుల పట్ల మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్ వారు కొన్ని కీలకమైన మార్గదర్శకాలను జారీ చేశారు. సాధారణంగా డీఓపీటీ ఇచ్చే ఉత్తర్వులు భారతదేశం మొత్తానికి వర్తిస్తాయి మరియు పెన్షన్‌కు సంబంధించి అంశాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్‌ఫేర్ చూస్తుంది. ఒక ఆర్థిక పరిమితులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ ఆదేశాలిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు యథావిధిగా అమలు చేయవచ్చు లేదంటే కొన్ని మార్పులు చేసుకోవచ్చనమాట. డీఓపీటీ స్పష్టంగా ఏం చెప్తుందంటే ఆధార్ కార్డ్‌లో ఉన్న పేర్లు లేదా ఆధార్‌లోని పుట్టిన తేదీలను మాత్రమే ప్రామాణికంగా తీసుకొని సర్వీస్ బుక్‌లో ఉన్న వివరాలను పక్కన పెట్టకూడదు. సో, సర్వీస్ బుక్‌లో ఉన్న ఫ్యామిలీ పర్టిక్యులర్స్ ఏవైతే ఉంటాయో, ఆ పేజీయే అత్యంత ప్రామాణికమైనది. ఒకవేళ పేర్లలో తేడా ఉంటే సర్వీస్ బుక్‌లో ఉన్న పేజీని ధృవీకరించి, దాన్ని అథెంటికేటెడ్ డాక్యుమెంట్‌గా పరిగణించాలని అధికారులు సూచించారు. కాబట్టి పెన్షనర్లు తమ ఆధార్
లేదా పాన్ కార్డ్‌లలో ఉన్న పేర్లను సర్వీస్ బుక్‌లో ఉన్నట్టుగా ముందే సమర్పించుకోవడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. పేర్ల విషయంలో మరో సాంకేతిక ఇబ్బంది ఏమిటంటే, సంతకం చేసేటప్పుడు అబ్రివియేషన్ వాడటం. ఉదాహరణకు 'ముత్తవరపు వెంకటరమణయ్య' అనే వ్యక్తి 'ఎంవి రమణ' అని సంతకం పెట్టవచ్చు. కంప్యూటర్ సిస్టమ్ దీన్ని గుర్తించలేకపోయినా, ప్రాసెస్ చేసే అధికారులు, అసిస్టింగ్ ఆఫీసర్స్ మానవీయ కోణంలో ఆలోచించి, అటువంటి చిన్న చిన్న కారణాలతో ఫైల్‌లను వెనక్కి పంపకూడదని డీఓపీటీ ఉత్తర్వులు ఉన్నాయి. అలాగే వివాహం తర్వాత పుట్టింటి పేరు మారి భర్త ఇంటి పేరు వచ్చినప్పుడు కూడా సరైన వివాహ ధృవీకరణ పత్రం ఉంటే ఆ పెన్షన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళాలి తప్ప అడ్డుకోకూడదు. కొన్ని పాత సర్వీస్ బుక్‌లలో పుట్టిన తేదీ కేవలం సంవత్సరం మాత్రమే ఉంటోంది. అటువంటప్పుడు ఎంఆర్‌ఓ దగ్గర నుండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెప్పించుకోవడమో, లేదా మెడికల్ బోర్డ్ ద్వారా వయస్సును ధృవీకరించుకోవడమో చేయాలి తప్ప, వివరాలు లేవని పెన్షన్ నిలిపివేయడం నేరమవుతుంది. ఇక ఇప్పుడు మన సమాజంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న మరియు దాదాపుగా 75 కేసులు దేని గురించి ఉంటున్నాయంటే, అది విడాకులు తీసుకున్న కుమార్తెల డివోర్స్‌డ్ డాటర్స్ విషయంలో పెన్షన్ సమస్య. ప్రస్తుత కాలంలో విడాకులు తీసుకున్న కేసులు పెరుగుతూ ఉన్నాయి. రూల్స్ తెలియకనో లేదా సామాజిక కారణాల వల్లనో సమాజానికి చాలామంది ఉద్యోగులు తమ సర్వీస్ బుక్‌లో విడాకులు తీసుకున్న లేదా విడాకుల ప్రక్రియ ఉన్న కుమార్తె పేరును చేర్చడం లేదు. సర్వీస్ బుక్‌లో ఆ పేరనేది చేర్చడం లేదు. ఉద్యోగి చనిపోయిన తర్వాత ఆ కుమార్తె పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే సర్వీస్ బుక్‌లో ఆమె పేరు డిపెండెంట్‌గా నమోదు కాలేదు కదా! కాబట్టి ఆమెకు ఎలిజిబిలిటీ లేదు అని అధికారులు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి విషయంలో ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. విడాకుల కేసు కోర్టులో ఫైల్ చేసిన వెంటనే ఆ సమాచారాన్ని ఆఫీస్‌కిచ్చి సర్వీస్ బుక్‌లో ఖచ్చితంగా ఎంట్రీ చేయించుకోవాలి. డిపెండెంటెడ్‌గా సర్వీస్ బుక్‌లో ఎంటర్ చేపించుకోవాలనమాట. విడాకులు మంజూరు అయ్యే వరకు ఆగాల్సిన అవసరం లేదు. కుమార్తెలకండి, ఎవరైతే పెన్షనర్ ఉంటారో వారి కుమార్తెలకు. కేవలం అప్లికేషన్ ఫైల్ చేసిన కాగితాలు ఉన్నా సరే, ఆమెను డిపెండెంట్‌గా పరిగణించవచ్చని డీఓపీటీ ఆదేశాలైతే ఉన్నాయి స్పష్టంగా. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి జియో నంబర్ 315 ప్రకారంగా సర్వీస్ బుక్‌లో ఎంట్రీ లేకపోతే విడాకులు తీసుకున్న కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్ రాదు. కాబట్టి తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే ఈ ఎంట్రీలు చేయించడం చాలా అవసరం. మరో కీలకమైన మరియు వివాదాస్పదమైన అంశం ఏంటంటే రెండో వివాహం, సెకండ్ మ్యారేజ్. పెన్షనర్ భార్య చనిపోయిన తర్వాత లేదా రిటైర్ అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో భార్యకు ఫ్యామిలీ పెన్షన్ హక్కు ఉంటుందా? అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ దానికి ఒక లీగల్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంది. రిటైర్మెంట్ తర్వాత చేసుకున్న వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయించి, ఆ సమాచారాన్ని సంబంధిత శాఖకు ఇచ్చి, సర్వీస్ బుక్‌లో డిపెండెంట్‌గా నమోదు చేసుకోవాలి. వైఫ్‌గా నమోదు చేయించుకోవాలి. సెకండ్ వైఫ్‌గా. ఒకవేళ మొదటి భార్య, పిల్లలు పెన్షన్‌కు అర్హులుగా ఉంటే, పెన్షనర్ మరణాంతరం వారికి ఒక 50%, రెండో భార్యకు ఒక 50% పెన్షన్ అయితే పంచబడుతుంది. అయితే తెలంగాణ లాంటి ప్రభుత్వం 2025లో 2025 ఏప్రిల్‌లో రెండో వివాహం చేసుకున్న వారి పెన్షన్ కేసులను ప్రాసెస్ చేయవద్దని ఒక వివాదాస్పద ఉత్తర్వు ఇచ్చింది. నిజానికి ఇది కేంద్ర డీఓపీటీ నిబంధనలకు విరుద్ధమే. ఏపీలో అలాంటివేమి లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు వెసులుబాటు కల్పించవచ్చు. కానీ, కేంద్రం కల్పించిన ప్రాథమిక హక్కును కాలరాయలేవు. ఇటువంటి కేసులు కోర్టుకు వెళ్తే పెన్షనర్లకు అనుకూలంగానే తీర్పులొస్తాయన్నమాట. అక్కడేమి ఇబ్బందేముండదు. కానీ, కోర్టుకు వెళ్లి అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఆ ప్రక్రియకు మళ్ళీ ఏళ్ల తరబడి సమయమైతే పడుతుంది. కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. చివరగా సంతకం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఒక ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు పెట్టిన సంతకానికి, వృద్ధాప్యంలో పెన్షన్ కోసం అప్లై చేసేటప్పుడు పెట్టిన సంతకానికి తేడా వస్తే అధికారులు అభ్యంతరం చెప్తున్నారు. మనిషి వయసు పెరిగే కొద్దీ వణుకు వల్ల లేదా అనారోగ్యం వల్లనో సంతకం మారడం సహజమే. అటువంటప్పుడు కూడా సర్వీస్ బుక్‌లో ఉన్న ఫోటో మరియు ఇతర గుర్తింపు చిహ్నాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. సంతకం ఎగ్జాక్ట్‌గా ఉండకపోయినా సరే. మొత్తం మీద ఫ్యామిలీ పెన్షన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనంటే, ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడే తన భార్య, పిల్లల పేర్లు, పుట్టిన తేదీలు సర్వీస్ బుక్‌లో ఉన్నాయో లేదో ఒకటికి 2 సార్లు సరిచూసుకోవాలి. ఏదైనా తేడా ఉంటే వెంటనే సర్టిఫైడ్ కాపీల ఆధారంగా మార్పులు చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే
మనం లేని సమయంలో మన కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని తోటి ఉద్యోగులకు మరియు పెన్షన్ మిత్రులకు చేరవేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా వారి కుటుంబాల్లో కష్ట సమయాల్లో కన్నీరు రాకుండా చూడవచ్చు. సో, మనం ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్ని ఒక క్లుప్తంగా మనము వివరించుకున్నట్లయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పేర్లలో తేడా మిస్ మ్యాచ్ ఉన్నా సరే మనకు సర్వీస్ బుక్‌లో ఒక పేరు, అలాగే సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఆధార్‌లో కావచ్చు, ఏదైనా సర్టిఫికేట్‌లో ఒక పేరు అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే దాన్ని రిజెక్ట్ చేయకూడదనమాట. సో, దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఎందుకంటే సిస్టమ్ తీసుకోవడం లేదని ఆహ్, అంగీకరించడం లేదనమాట. అటువంటి ఫైల్‌లను వెనక్కి పంపుతున్నారు. కానీ ఇక్కడ సర్వీస్ బుక్కే ప్రామాణికత. అంటే సర్వీస్ బుక్కే మెయిన్‌గా తీసుకోవాలి. సర్వీస్ బుక్‌లోని ఫ్యామిలీ పార్టిక్యులర్స్‌లలో ఫ్యామిలీ పర్టిక్యులర్స్ అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్‌లో ప్రామాణికంగా దాన్నైతే పరిగణించాలి. సో, అని జెప్పేసి గూడా ఉందనమాట. ఆధార్‌లో ఉండే పేరు, డేట్ ఆఫ్ బర్త్‌ను పరిగణలోకి తీసుకోకూడదు. సో, అది కేవలం ఆధార్ అనేది మనకు ఐడెంటిటీని తెలియజేస్తుంది గానీ, అది పర్టిక్యులర్‌గా నేమ్‌లోని స్పెల్లింగ్‌కి వీటన్నిటికి ఒక ప్రామాణికంగా అయితే అది ఉండదు. ఇక సంతకాలు పెట్టేటప్పుడు ముందు మనకు ఒక సంతకం చేస్తూ ఉండింటాము. తర్వాత కొద్దిగా మార్పయితే ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. అలాంటి సమయంలో కూడా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ఇబ్బందులు పెట్టకూడదు. అలాగే ఇవన్నీ నిబంధనలున్నాయన్నమాట. కేంద్ర ప్రభుత్వమే వీటన్నిటిని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని ఫాలో అవుతున్నాయి. ఇక మరొక అంశం ఏంటంటే విడాకులు తీసుకున్న కుమార్తెలు. ఎవరైతే డివోర్స్ తీసుకున్న కుమార్తెలు ఉంటారో వాళ్ళ పేరును ఖచ్చితంగా ఎంట్రీ చేపించుకోవాలి. సర్వీసు ఆహ్, ఉద్యోగంలో ఉన్నప్పుడైతే ఎస్ఆర్‌లో నమోదు చేయించుకోవాలి. పెన్షనర్‌గా ఉంటే పీపీఓలో నమోదు చేయించుకోవాలనమాట. డిపెండెంట్‌గా చూపిస్తేనే తర్వాత వాళ్ళకు ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరవుతుంది. చాలామంది ఈ విధంగా చూపకపోవడం వల్ల వారికి ఫ్యామిలీ పెన్షన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయన్నమాట. డిపెండెంట్‌గా లేదు కదా! అని. మనం రీసెంట్‌గా 'రామయ్య' కేస్‌లో గూడా ఇదే జరిగింది. ఇకపోతే ఆహ్, పెన్షనర్ రెండో వివాహం చేసుకోవడం వల్ల. ఒకవేళ చట్టబద్ధంగా రెండో వివాహం చేసుకుంటే ఖచ్చితంగా ఆహ్, ఆ రెండో వివాహం యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్‌ని ప్రొసీడ్ ఇచ్చి పీపీఓలో మనము రెండో భార్య సంబంధించి అక్కడ మనం ఎంట్రీ చేయించుకోవాలి. నమోదు చేయించుకోవాలి. ఒకవేళ మొదటి భార్య పిల్లలు బ్రతికి ఉన్నట్లయితే వారికి 50% వీరికి 50% వస్తుందనమాట. ఒకవేళ ఈ యొక్క సర్వీస్ పెన్షనర్ ఎక్స్‌పైరీ అయిపోతే. ఇక పుట్టిన తేదీ, ఇతర సాంకేతిక అంశాలు. సర్వీస్ బుక్‌లో కేవలం సంవత్సరం మాత్రమే ఉన్నట్లయితే కొన్ని పాత 1960 ఆ టైంలో ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండేది కాదు. జస్ట్ ఇయర్ ఒకటి మెన్షన్ చేసేవారనమాట. సో, అలాంటి సమయంలో మనము మెడికల్ బోర్డ్ ద్వారా వయస్సు ధృవీకరణ పత్రం తీసుకోవడం గాని, లేదా ఎంఆర్ఓ ద్వారా పర్టిక్యులర్‌గా ఒక డేట్‌ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సో, అలాంటి పరిస్థితుల్లో గూడా ప్రభుత్వము రిజెక్ట్ చేయకూడదు. జస్ట్ వీటిని సబ్మిట్ చేయమని జెప్పేసి కోరాలి అంతే. ఇక భార్య, పిల్లల పుట్టిన తేదీలు ఇవన్నీ సరిచూసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆధారు, పాను వీటన్నిటిలో పేర్లు ఒకేలా ఉన్నాయా లేదా చూసుకోండి. రెండో వివాహం చేసుకుంటే సో, ఆ భార్య పేరు గూడా నమోదయిందా లేదా? విడాకులు తీసుకున్న కుమార్తెలుంటే వారి పేరు నమోదయిందా లేదా? ఇవన్నీ కూడా మనం ఉండగానే చేపించుకుంటే మన తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నమాట. సో, ఈ విధంగా ఫ్యామిలీ పెన్షన్ విషయంలో చిన్న చిన్న సాంకేతిక పొరపాట్ల వల్ల నెలల తరబడి కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఆలస్యాలకు దారితీస్తున్నాయన్నమాట. ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నట్లయితే మనం మన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించిన వారమవుతాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్‌లో అట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వారికైతే ఖచ్చితంగా ఈ వీడియోని చేరవేయండి వారి వరకు. అలాగే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.